హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఏమండి, ఇవాళ రెండో రోజు కదా నవరాత్రుల్లో పులిహోర చేస్తారండి. చాలా అది గుళ్ళో పెట్టే ప్రసాదం లాగా ఎంత టేస్ట్గా ఉంటుందో. చింతపండు పులిహోర ఎలా అని నేను చూపిస్తాను ఇప్పుడు. రెండో రోజు ఇవాళ గాయత్రీదేవి అలంకారం కదండి. ఇవాళ చింతపండు పులిహోర పెడతారు నైవేద్యంగా. దానికి కావాల్సిన మసాలా వేయించుకుందాం. ఫస్ట్ ఒక స్పూన్ అలా వేసానండి మిరియాలు, మెంతులు ఒక స్పూను దోరగా వేయించుకోవాలి. జీలకర్ర ఒక స్పూన్ అండి, ఆవాలు ఒక స్పూను, చింతపండు బాగా గుజ్జు తీసుకుని ఉడకబెట్టుకోవాలండి. ఇంకోండి చింతపండు పెట్టేస్తాను పొయ్యి మీద, గుజ్జు తీసి పెట్టుకున్నాను. దీనికి ఇప్పుడు 1.5 స్పూన్ అలా వేసుకోవాలండి ఉప్పు. నేను తీసుకున్న చింతపండుకి అయితే అంత ఉప్పు పడుతుంది. మీరు ఇంకా కావాలి ఏంటి కూడా వేసుకోవచ్చు. పసుపు కూడా వేసానండి. ఇప్పుడు బాగా ఇది చక్కగా దగ్గరికి వచ్చే వరకు చిక్కగా అయిపోవాలండి. ఇది కూడా మనం మిక్సీకి వేసి పెట్టాను నేను. ఇది మసాలా ఇందాక వేయించింది. ఇంకోండి కొంచెం బెల్లం, పచ్చిమిర్చి చిలుకలుగా చేసి వేసానండి 4. ఇప్పుడు చిక్కగా అయిపోవాలి. దీంట్లోనే కొంచెం ఇంగువ కూడా వేస్తున్నానండి. కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను. మనకి అంతా అక్కర్లేకపోయినా కూడా ఒక డబ్బాలో తీసి పెట్టుకోవచ్చండి ఎప్పుడన్నా కావాలంటే కూడా. మనం మసాలా తీసి పెట్టినాం కదా, ఇది ఒక 1.5 స్పూన్ అలా వేస్తున్నానండి. చాలా బాగుంటుంది పులిహోర అయితే. అచ్చం గుళ్ళో చేసిన ప్రసాదంలా కమ్మంటి వాసన వస్తుంది. పప్పులు కూడా మెత్తబడవండి. మనం వేసుకున్న తాలింపు కూడా చాలా బాగుంటుంది టేస్టు. ఇంకోండి అయిపోయింది చక్కగా. ఇప్పుడు పక్కన పెట్టేసుకుని తాలింపు వేసుకుందాం పులిహోరకి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీడిపప్పు, కరివేపాకు, కొంచెం అన్నం చూసుకుని కలుపుకుంటా ఉందామండి పులుసు. ఏమంటే ఎప్పుడు నవరాత్రులు అంటే మనకు 9 వస్తుంది కదా, ఈసారి 11వ అవతారం కూడా వచ్చిందండి అమ్మవారిది, కాత్యాయని అవతారం. చాలా విశేషం అండి ఈ సంవత్సరం కూడా అసలు అమ్మవారి అవతారాలు. ఏమంటే మన మసాలా లాగా మిరియాల పొడి అవి కూడా వేసాం కదా, టేస్ట్ అయితే మామూలు కూడా చాలా